హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం దేవాలయానికి వెళ్లినప్పుడు దైవదర్శనం తర్వాత అర్చకులు ఇచ్చే తీర్థాన్ని 3 సార్లు స్వీకరించడం వెనుక లోతైన ఆధ్యాత్మిక, ఆరోగ్య మరియు వైజ్ఞానిక కారణాలు ఉన్నాయి. దీనిని కేవలం ఒక ఆచారంగానే కాకుండా శరీరానికి మరియు ఆత్మకు చేసే ఒక పవిత్ర సంస్కారంగా భావిస్తారు. తీర్థాన్ని 3 సార్లు ఎందుకు తీసుకోవాలో వివరించే ముఖ్య ఉద్దేశాలు ఇక్కడ ఉన్నాయి. 1. ఆధ్యాత్మిక అంతరార్థం. తీర్థాన్ని స్వీకరించేటప్పుడు మనం పఠించే శ్లోకం ఒకటి ఉంది. అకాల మృత్యు హరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షేకరం విష్ణు పాదోదకం పావనం శుభం. ఈ శ్లోకంలో ఉన్నట్లుగా 3 సార్లు తీర్థం తీసుకోవడం వల్ల 3 రకాల ఫలితాలు లభిస్తాయని నమ్ముతారు. మొదటి పర్యాయం శారీరక శుద్ధి కోసం. ఇది మనలో ఉన్న శారీరక రుగ్మతలను తొలగించి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. రెండవ పర్యాయం ధర్మబద్ధమైన జీవితం కోసం. ఇది మనకు న్యాయం, ధర్మం పట్ల ఆసక్తిని కలిగిస్తుంది. మూడవ పర్యాయం మోక్షం లేదా పాప ప్రక్షాళన కోసం. తెలిసి తెలియక చేసిన పాపాల నుండి విముక్తి పొంది పరమాత్మ అనుగ్రహం కలగడానికి ఇది దోహదపడుతుంది. 2. త్రిగుణాల సమతుల్యత. మనుషులలో 3 రకాల గుణాలు ఉంటాయి: సత్వ, రజో, తమో గుణాలు. మొదటి చుక్క సత్వగుణాన్ని ప్రశాంతత పెంచడానికి, రెండవ చుక్క రజోగుణాన్ని క్రియాశీలత నియంత్రించడానికి, మూడవ చుక్క తమోగుణాన్ని అజ్ఞానం సోమరితనం తొలగించడానికి తోడ్పడుతుంది. అలాగే ఈ 3 సార్లు తీసుకోవడం అనేది మనసవాచా కాయ, శరీరం, మాట, మనస్సు చేసిన దోషాలను పోగొట్టుకోవడానికి సంకేతం. 3. వైజ్ఞానిక మరియు ఆరోగ్య కారణాలు. దేవాలయాల్లో తీర్థాన్ని తయారుచేసే విధానం చాలా విశిష్టంగా ఉంటుంది. రాగి లేదా వెండి పాత్రలలో నీటిని ఉంచి అందులో తులసి దళాలు, పచ్చికర్పూరం, ఏలకులు, లవంగాలు వంటివి కలుపుతారు. రాగి పాత్రలో నిల్వచేసిన నీరు బ్యాక్టీరియాను చంపుతుంది. తులసి గొప్ప యాంటీబయాటిక్. జలుబు, దగ్గు వంటి శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తుంది. పచ్చికర్పూరం మనస్కు ఉల్లాసాన్ని, గొంతుకు ఉపశమనాన్ని ఇస్తుంది. ఈ ఔషధ గుణాలు కలిగిన నీటిని 3 సార్లు తీసుకోవడం వల్ల అది శరీరంలోని నాడీ వ్యవస్థను ఉత్తేజితం చేస్తుంది. తీర్థాన్ని తీసుకోవడానికి కూడా ఒక పద్ధతి ఉంది. కుడి చేతిని గోకర్ణ ముద్రలో ఉంచి, అంటే బోటనవేలు మరియు చూపుడువేలు కలిపి అరచేయిని చిన్న దోసిలిలా చేసి శబ్దం రాకుండా నిశ్శబ్దంగా స్వీకరించాలి. తీర్థం తీసుకున్న తర్వాత ఆ చేతిని తలకు రాసుకోకూడదు. ఎందుకంటే తీర్థం ఎంతో పవిత్రమైనది. దానిని తీసుకున్న తర్వాత తలమీద తుడుచుకోవడం వల్ల దాని పవిత్రతను అవమానించినట్లవుతుందని శాస్త్రం చెబుతోంది. మొత్తంగా చూస్తే 3 సార్లు తీర్థం తీసుకోవడం అనేది కేవలం ఒక సంప్రదాయం మాత్రమే కాదు. అది మన దేహాన్ని దేవాలయంగా మార్చుకుని లోపలున్న పరమాత్మను శుద్ధి చేసుకునే ప్రక్రియ.